వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఈవినింగ్ పెళ్ళికి వెళ్తున్నానండి. ఇంకా పెళ్ళికి ఎలా రెడీ అవుతున్నాను ఏంటి అనేది అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మొన్న ఒక వీడియోలో కూడా పెట్టాను కదండి, నట్స్ వేసుకుంటున్నాను కొంగుకి అని. అదే శారీ కట్టుకుంటున్నాను. ఇంకా ఆ శారీ మీదకి బ్లౌజ్ ఎలా కుట్టించుకున్నాను అనేది కూడా చూపిస్తాను చూడండి. శారీ వచ్చేసి సిల్వర్ అండి, కాకపోతే నేను ఇది శ్రేష్ఠ మగ్గం వర్క్ యూట్యూబ్ ఛానల్ అని ఉంది, అందులో తీసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి దగ్గర 16 ఎంతో పడిందండి. కాస్ట్ అయితే కరెక్ట్గా గుర్తులేదు. వర్క్ అయితే చాలా బాగుంది. నాకైతే వర్క్ చాలా బాగా నచ్చింది. చూడండి, క్వాలిటీ కూడా బాగుంది. నేను ఇందులో ఒకసారి తీసుకున్నాను, ఇంకొక మగ్గం వర్క్ కూడా అమ్ముతారనమాట, అక్కడ కూడా తీసుకుంటాను ఎక్కువ. ఇందులో చూడండి వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. బ్యాక్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందంటే నాకు బాగా అనిపించింది. ఇక్కడ ఏంటి అంటే మగ్గం వర్క్ కుట్టే వాళ్ళకి అంత అర్థం కాదనమాట, ఎందుకంటే మన సైడ్ వేసుకున్నట్టు మగ్గం వర్క్ వేసుకోరు కాబట్టి వాళ్ళు ఏంటంటే పైపింగ్ వేశారు. చూడండి ఇక్కడ స్టిచ్ చేయించిన పైపింగ్ వేశారు, ఫ్రంట్ కూడా, ఈవెన్ హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేస్తారు. మనం చెప్పనవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళే వేసేస్తారు. ఈ బ్లౌజ్ కుట్టించుకున్నాను, దీనికి కూడా ప్యాడ్స్ పెట్టించుకున్నాను అనమాట. చూడండి కప్స్, దీన్ని కుట్టించుకున్నాను, వేసుకోవటం అంటే శారీ పైకి వేసుకోలేదు, జస్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా ఉంది అని చూడటానికి వేసుకొని చూశాను అనమాట. చాలా బాగుంది, కానీ శారీ మీద కదా అస్సలు సెట్ అవ్వలేదు. ఏం చేయమంటారు, తలకే నొప్పి అనమాట. ఇంకేం చేస్తాను, నెక్స్ట్ డే మా బాబు బర్త్డే ఉంది. ఇదైతే శారీ మీదకి వచ్చిన బ్లౌజ్ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే, ఆర్గంజా ఫ్యాబ్రిక్కి బూటీస్ వచ్చాయి అక్కడక్కడ. నేనే స్టిచ్ చేసుకున్నాను, చూస్తున్నారా. ఇది వచ్చేసి నేనే కుట్టాను అనమాట. ఇలా ముత్యాలు పెట్టుకొని, సిల్వర్ బాల్స్ ముత్యాలు, ఇంకా బ్లౌజ్ అంతా ఇట్లానే కుట్టుకున్నాను. ఇక్కడికి వచ్చేసి మనకి కట్ వర్క్ ఇచ్చాడు, చూస్తున్నారా. ఎంత ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి, చాలా బాగా కుడతారు. ఇదంతా ముత్యాల లేసి ఇచ్చేసాడు. ఇంకా హ్యాండ్స్ కూడా, నేను హ్యాండ్స్ ఎప్పుడు కుట్టించుకున్నా పఫ్ హ్యాండ్స్ నాకు చాలా ఇష్టం, బాగుంటుంది కూడా. హ్యాండ్స్ కూడా నేను చూడండి హ్యాంగీస్ ఎలా కుట్టుకున్నాను, బాగుందా, చాలా బాగుంది కదా. ఇంకా కట్ వర్క్ వచ్చేసి పైన కింద 2 లేయర్స్లో ఇచ్చాడనమాట, ఇక్కడ. ఇంకా హ్యాండ్స్కి కూడా నేను లేయర్ ఇలా కుట్టుకున్నాను. ఎలా ఉంది. ఇంకా నేను ఈ బ్లౌజ్ వేసుకొని శారీ కట్టుకొని మరీ చూపిస్తాను, ఎలా ఉందో మీరు చెప్పాలి. దీనికి కూడా నేను కప్స్ పెట్టించుకున్నాను అనమాట. నా ప్రతి బ్లౌజ్కి అయితే కప్స్ ఉంటాయి. ఫ్రంట్ కూడా కట్ వర్క్, ఈ ఫినిషింగ్ చూస్తున్నారా మీరు, అసలు ఆసం అనమాట. ఇదే బ్లౌజ్ హైదరాబాద్లో కుట్టిస్తే ఎంత అవుతుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఇక్కడ తక్కువ అనిపిస్తుంది, చాలా రీజనబుల్ ప్రైస్, నాకు చాలా బాగా అనిపిస్తుంది. ప్రిన్సెస్ కటింగ్, కప్స్, బ్యాక్, ఫ్రంట్ కట్ వర్క్ ఇచ్చేసి ఈ రేంజ్లో మనకి బ్లౌజ్ కుడితే ఎంత అవుతుందో మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఇది ఒకటి చూడండి, నేను నిన్న వచ్చేసి నెయిల్ అవుట్, నిన్న మెహందీ పెట్టించుకున్నాను అనమాట. ఊర్లో పెళ్ళి కుక్కలారటం అన్నట్టు, ఎవరిదో పెళ్ళి నాకేదో తెలియదు, కానీ ఏదో మెహందీ పెట్టించుకోవాలని పెట్టించుకున్నాను. కానీ నా పెద్ద తలకి నొప్పి ఏంటంటే, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాను, ఫేషియల్ చేయించుకున్న తర్వాత, హైబ్రోస్ చేయించుకున్న తర్వాత మెహందీకి చాలా బాగా పెడుతుంది అని 500 తీసుకుందండి. ఇంటికి వచ్చి మరీ పెట్టింది. ఇది 500 పెట్టచ్చు అంటారా దీనికి, మీరే చెప్పాలి. ఇంకా నేను వచ్చేసి ఈరోజు నెయిల్ ఆర్ట్ వేసుకున్నాను. నా శారీ వచ్చేసి లావెండర్ కలర్ కాబట్టి నేను లావెండర్ కలర్ ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకొని, దానిపైన ఒక స్టోన్ పెట్టుకొని, ఈ ముత్యాలే బ్లౌజ్కి ఏదైతే కుట్టానో అదే ముత్యాలు ఇలా హ్యాండ్స్కి పెట్టుకున్నాను. కాళ్ళకి కూడా పెట్టుకున్నాను అనుకోండి, ఇంకా కాళ్ళకి ఏం చూపిస్తాం లేని, కానీ హ్యాండ్స్ అయితే ఇవ్వండి, చాలా బాగుంది కదా. చూడండి, ఇవి నేను చేసుకున్న బ్యాంగిల్స్ అనమాట. 4 బ్యాంగిల్స్ని జాయింట్ చేసి అతికిచ్చి మరి నేను ఇలా చేశాను. ఇంకా ఇది వచ్చేసి లీవ్స్. ఈ పూసలు అనేది నేను స్టోన్తో దారంతో కుట్టేసి 12 తీసేసుకుని దారంతో కుట్టేసి మధ్యలో ఈ స్టోన్ని నేను స్టిచ్ చేసి, తర్వాత దీన్ని కూడా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత నాకు ఎందుకు అంత అనిపించలేదు, మళ్ళీ మొత్తం గమ్మ పెట్టేసి అతికిచ్చాను అనమాట. బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. బ్యాంగిల్స్ వీడియో అయితే ఇది. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్కి నేను ఇలా, నా గోల్డ్ బ్యాంగిల్స్ ఇవి ఇలా చేస్తున్నాను, పేర్ చేసుకుంటున్నాను. అన్నీ ఊడిపోతున్నాయండి చేతికి పెట్టుకునేవన్నీ, ఇలా పేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉందో చెప్పండి. దిస్ ఇస్ మై బ్యాంగిల్స్, హౌ ఇస్ ఇట్, బాగున్నాయా. నెక్స్ట్ లావెండర్ కలర్కి ఈ చేతికి అయితే బ్యాంగిల్స్ వేసుకుంటాను, ఈ చేతికి వాచ్ పెట్టుకుంటాను కాబట్టి. ఇంక ఇది వచ్చేసి యాపిల్ వాచ్, ఇది లావెండర్ కలర్ బెల్ట్. నెక్స్ట్ బెల్ట్ అనేది ఎవరికైనా తెలుసు, వాచ్ అనేది. ఇంక ఇలా మనం ట్యాగ్ చేసుకోవటమే. ఓహో వెయిట్, దిస్ ఇస్ లావెండర్ కలర్ వాచ్, ఆల్ సెట్ నా. కాకపోతే ఇంకొక పెద్ద బిస్కెట్ ఏంటంటే, నేను హెయిర్ ఎక్స్చేంజర్ దాంట్లో ఆర్డర్ చేశానండి అమెజాన్లో. ఈరోజు మార్నింగ్ 10 o'clock చూపించింది, కానీ మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే నైట్ 10 o'clock చూపిస్తుంది. ఈ జుట్టుకి ఏదో ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఏం లేదని ఇప్పుడే అర్థమైపోయింది. ఇది నా లావెండర్ కలర్ వాచ్. నెక్స్ట్ అసలైంది చూపించాలి కదా, శారీ. నేనైతే శారీ డ్రాపింగ్ చేసుకొని మరీ ఉంచుకున్నాను అనమాట. ఇంక ఇది కట్టుకున్నాక ఎలా ఉంది ఏంటి అనేది మీరే కామెంట్ చేయాలి. నాకు చాలా ఇష్టంగా, నీకు నచ్చి కొనుక్కున్న చీర ఇది. అనంతపురంలో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. దగ్గర 18-20 thousand పడి ఉంటుంది, కానీ చాలా బాగుందండి శారీ.
దీనికి నేను లేస్ కూడా వేసుకున్నాను చూడండి. ఈ లేస్ వచ్చేసి సాతి ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను అనమాట. ఈ లేస్ నేనే స్టిచ్ చేసుకున్నాను, మిషన్తో కుట్టలేదు, చేయితో కుట్టుకున్నాను, హెమ్మింగ్ చేసుకున్నాను. ఇది టోటల్ కట్టుకున్నాక శారీ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.